పూరి జగన్నాథుడి ఆలయంలో జరిగిన ఈ వింత సంఘటన గురించి మీకు తెలుసా? పూరి నగరంలో పండా అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒక రోజు పూరిలో ఘోరమైన తుఫాను వస్తుంది. గుడిపైన ఉన్న జెండా ఆ గాలివానకు చిరిగిపోతుంది. అందరికీ జగన్నాథుడి పైన ప్రేమ ఉన్నా సరే అంత పైకెక్కి జెండా మార్చే ధైర్యం ఎవ్వరికీ లేదు. అప్పుడు పండా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా జెండాని తీసుకొని ఎటువంటి చెప్పులు భద్రచర్యలు లేకుండా ఒట్టి కాళ్ళతో ఏ తాడు కట్టుకోకుండా అంత భయంకరమైన తుఫాన్ లో కూడా గుడిపైకి ఎక్కి కొత్త జెండాను పెడతాడు. ఇంతలో విపరీతమైన గాలి రావడంతో పండా కాలు జారి పడిపోతుండగా ఒక చెయ్యి అతన్ని పట్టుకుంటుంది. ఆ చెయ్యి మరెవరిదో కాదు, స్వయంగా జగన్నాథుడిది. అలా జగన్నాథుడు పండాని కాపాడి తన దర్శనం కల్పించి ఒక వరం ఇస్తాడు. ఎవ్వరూ చెయ్యలేని సాహసం నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీవు పూర్తి చేశావు కదా, ఇక నుంచి ప్రతిరోజు కలియుగం అంతమయ్యే వరకు నీవు నీ వంశం మాత్రమే ఈ గుడిపైకి ఎక్కి జెండాని మార్చాలి. అలా మారిస్తేనే గుడి తలుపులు తెరుచుకుంటాయి, లేదంటే కలియుగం అంతమయ్యే వరకు ఈ గుడి తలుపులు తెరుచుకోవు అని అంటాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 50 కేజీలు ఉన్న జెండాని పట్టుకొని పండా వంశం వాళ్ళు గుడిపైన పెడతారు. ఫ్రెండ్స్, జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.